వేరేసేయడం చాలా ముఖ్యం. కలుపు. చెట్టు ఏపుగా పెరగాలంటే దాని చుట్టూ ఉన్న కలుపును తీసేయాలి. మనము అద్భుతంగా పెరగాలంటే మన చుట్టూ ఉన్న కలుపును కూడా మనం తీసేయాలి. ఏవైతే విషయాలు మనల్ని పెరగనివ్వకుండా, మన ఆలోచనలను పెరగనివ్వకుండా చేస్తున్నాయో అటువంటి వాటిని కలుపు అంటారు. ఏ వేటి వల్ల అయితే మన సమయం వృధా అవుతుందో అటువంటి వాటిని కలుపు అంటారు. మీ ఫోన్లు, సినిమాలు, ఫేస్బుక్లు, ఇంటర్నెట్లు ఇవన్నీ కూడా మీ ఎదుగుదలకు అవ్వట్లేదు. అది ఇక్కడ వాడతారా మీరు ఫేస్బుక్లు? వెరీ గుడ్, అద్భుతం, అదృష్టవంతులు. కానీ మీరు అనుకుంటుంటారు మా ఊర్లో గుంటూరులో ఉన్న వాళ్ళంతా ఫేస్బుక్లు వాడేస్తున్నారు, మేము వాడట్లేదు అని. ఎందుకు చేరామరా అనుకుంటున్నాం అప్పుడప్పుడు. నో, యు ఆర్ లక్కీ పీపుల్. మొన్న ఒక స్కూల్కి వెళ్ళాను, అందులో ఒకడు వచ్చాడు, ఒక చిన్నోడు, ఒక 8 సంవత్సరాల వాడు. వాడికి 1000 మంది మిత్రులు ఉన్నారట ఫేస్బుక్లో. వాడిని అడిగారు, ఏం చేస్తావురా రోజు అంటే, సార్ రోజు రేసు ఒక మెసేజ్ కొడతాను మా వాళ్ళకి, హాయ్ హౌ ఆర్ యూ అంటాడట. మరి ఏం చేస్తారు వాళ్ళు అంటే, వాళ్ళు కూడా నాకు మెసేజెస్ పంపిస్తారు సార్, మేము బాగున్నాము, నువ్వు ఎలా ఉన్నావు. ఎంత సమయం ఖర్చు చేస్తావురా దీనికి రోజు అంటే 2 గంటలు, 2 hours. వాడికి పిలిచి చెప్పాను, నేను ఒక మెసేజ్ ఇస్తాను, ఆ మెసేజ్ మీ వాళ్ళందరికీ ఇచ్చేయమన్నాడు. ఓకే సార్ అన్నాడు. వాడికి మెసేజ్ చెప్పాను, మై డియర్ 1000 ఫ్రెండ్స్ ఆన్ ఫేస్బుక్, మా స్కూల్లో ఫీజులు విపరీతంగా పెంచేశారు, మా నాన్న దగ్గర డబ్బులు లేవు, కాబట్టి మీరంతా కూడా ఒక 50 రూపాయలు నా ఈ అకౌంట్ నెంబర్లో వేయండి అని నీ అకౌంట్ నెంబర్ పంపించేరా అన్నాను. పంపించాడు వాడు సిన్సియర్గా. మరుసటి రోజు నిరాశగా వచ్చాడు నా దగ్గరికి. ఏరా ఇలాగున్నావంటే, నిన్న మీ 1000 మంది మిత్రులు ఫేస్బుక్ అన్నావు కదా, మరి ఏమైంది అడిగితే, సార్ ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్ అన్నాడు అనమాట. అలా ఉంటారా నీ ఫేస్బుక్ మిత్రులు? వాళ్ళ కోసం నువ్వు రోజుకు 2 గంటల సమయం వేస్ట్ చేసుకుంటున్నావు. ఆ 2 గంటల్లో నువ్వు అద్భుతమైన ఒక చిన్న పుస్తకం చదువు. అంటే సంవత్సరంలో 365 పుస్తకాలు చదివినవాడు అవుతావు. నీ 10 సంవత్సరాల స్కూలింగ్లో 3650 పుస్తకాలు చదివినవాడు అవుతాను. నువ్వు వెళ్తుంటే అందరూ నిన్ను లైబ్రరీ, ఎన్సైక్లోపీడియా అలా పిలుస్తారు నిన్ను. అలాంటి జీవనం గురించి మనం ఆలోచించాలన్నమాట. సో డోంట్ గెట్ ఇన్ టు దిస్. నేను ఎప్పుడు చెప్తాను మీ అందరికీ, మీ ఫేస్ ఎక్కడైనా బుక్లో ప్రింట్ అయ్యేదానికి మీరు ప్రయత్నించండి అంటాను. ట్రై టు గెట్ యువర్ ఫేస్ ప్రింటెడ్ ఇన్ సమ్ బుక్. మనం ఫేస్బుక్లో మన ఫోటో అప్లోడ్ చేయడం గొప్ప కాదు. ఏముంది, నా ఫోటో తీసుకుని ఈరోజు క్లిక్ అంటే కంప్యూటర్ అదేంటి దానికి ఏం తెలియదు, క్లిక్ అప్లోడ్ చేసేస్తుంది. దానివల్ల ఏం ఉపయోగం? రేపదే నా ఫేస్ కనుక ఒక పుస్తకంలో ఉండి అది అందరూ చదువుతుంటే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. అటువంటి ఫేసెస్ కావాలి మనకు. రేపు పుస్తకాల్లో ప్రింట్ అయ్యే ఫేసెస్ మనకు కావాలి దేశానికి. మీ 1000 మంది ఫేసెస్ రేపు పుస్తకాల్లో పడితే ఎంత అద్భుతంగా ఉంటుంది చూడండి. దట్ బికమ్స్ ఒక రెఫరెన్స్ బుక్ ఇన్ ది లైబ్రరీ. ఆ రెఫరెన్స్ బుక్ ఎంతో మంది చదువుతుంటారు, ఎలా చేశారు అన్న మీద. కాబట్టి